2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు సార్? మనం క్లాస్లో కొన్ని మనం చెప్తాము. మణిమంత్ర రూల్స్ అని ఉన్నాయి మనకి. మణిమంత్ర రూల్స్లో మనం ఏం చేయాలంటే ప్రతి నెల మన ఫ్యామిలీని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఒక రిచ్ హోటల్కి వెళ్ళాలి. వెళ్ళేసి అందరు ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా ఆ ఫోటోలు తీసి పెట్టాలి గ్రూప్లో. దానివల్ల ఒక ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఆ పిల్లల కేరింతలు కానీ వాళ్ళ ఆనందం కానీ, అంటే ఎప్పుడు మనం చాలా బిజీ అయిపోయినాం. ఎలా అయిపోయిందంటే లైఫ్ హడావుడి ఎక్కువ అయిపోయింది. ఒక వీక్లీ వన్స్ కానీ లేదంటే కనీసం ఒక మంత్లో ఒకసారి కానీ మన ఫ్యామిలీకి మనం కేటాయించడం వల్ల, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, అందరం కలిసి కూర్చుండి తినే విధానం ఇంతకుముందు ఉండేది. అవును. ఇప్పుడు ఎవరికి టైం సరిపోవట్లేదు. ఎప్పుడు వీలైతే అక్కడక్కడ బయట తినేయటం కానీ లేకపోతే ఆఫీస్లో తినడం, అందరు కలిసి ఒకసారి కూర్చొని తినే ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ కానీ లేకపోతే నెలకోసారి కానీ. వీలు కాదు కాబట్టి మనం రెస్టారెంట్కి వెళ్ళమని చెప్తాం. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి పంచుకోవడం అనేది తెలుస్తుంది. దానివల్ల ఏమైనా స్ట్రెస్ ఉంటే కూడా మనకు రిలాక్స్ అవుతుంది. అలాగే మనం ఇంకేం చెప్తామంటే ప్రతి నెల బంగారం కొనాలి మన సబ్జెక్ట్లో. ఎందుకు కొనాలి అంటే ఒక ఏదైనా సరే ఒక అలవాటుని కొత్తగా మనం మార్చుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా అమలు చేయాలి. కొన్ని రోజుల మట్టుకి అమలు చేసినప్పుడు ఏమవుతుందంటే అది నిజమనే విషయం నమ్ముతుంది. నమ్మేం చేస్తుందంటే పదే అది చేయిస్తుంది మనకి. కాబట్టి ఇది ఒక పాజిటివ్. బంగారం అనేది అతి అపురూపమైన లోహం, మన కోసం మాత్రమే సృష్టించబడింది. కాబట్టి మీరు గమనించండి, ప్రపంచం మొత్తంలో బంగారాభరణాలు ధరించేది భారతదేశంలోనే ఎక్కువగా. అర్థమైంది? ప్రపంచం మొత్తం మీద భారతీయులకు బంగారం మీద ఉన్నంత ప్రేమ ఇంకెవరికి దేని మీద ఉండదు. అంత ఇష్టం బంగారం అంటే. కాబట్టి బంగారం ఎవరి దగ్గరకు ఉంటుందో వాళ్ళే ధనవంతులు. కాబట్టి భారతీయులు ఎప్పుడు ధనవంతులే. అర్థమైందా? భారతీయులు ఎప్పుడు ధనవంతులే. ఆ దేశ ఆర్థిక విధానాన్ని కూడా బంగారంతో కొలుస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఒక కరెన్సీ బయటికి రావాలంటే దానికి తగ్గ బంగారం ఉండాలి మనకి. అవును. అయితేనే అప్పుడు ఆ దేశం అనేది ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది, ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు మ్యాక్సిమం రిచ్గా ఉండడానికి బంగారం కొనే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా ఏం చేస్తారంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రాండెడ్ ఐటమ్స్ కొనాలి. బ్రాండెడ్ ఐటమ్స్ ఎందుకంటే మనం రిచ్ అని చెప్పుకున్నప్పుడు, మన యాటిట్యూడ్ మారాలనుకున్నప్పుడు మనకేంటంటే మన మనసు కూడా దానికి అలవాటు పడాలి. బ్రాండెడ్ ఐటమ్స్కి అలవాటు పడాలి. మీరు ఒక్కసారి ఒక బ్రాండెడ్ ఐటమ్, ఒక టీషర్ట్ కానీ ఒక షర్ట్ కానీ ఏదైనా కానీ మీరు ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్ వేసుకోండి, మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. లోపల నుంచి ఒక ఉన్నతమైన ఫీలింగ్ వస్తుంది. అలాగే బంగారం వేసుకున్నప్పుడు కూడా మీకు ఎంత మంచి ఫీలింగ్ వస్తుందంటే అది ఎక్సలెంట్ వైబ్రేషన్ కలిగిస్తుంది. మీకు ఒక ఉన్నతమైన స్థితిని మీకు తీసుకొస్తుంది ఇన్నర్గా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని మనం ఫీల్ అవుతాం. అవును. ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్ మనం వేసుకున్నప్పుడు అది మన చర్మ స్పర్శ ద్వారా మనకు ఒక ఇన్నర్ ఫీలింగ్ కలుగుతుంది. దానివల్ల మీరు ఒక్కసారి అద్దంలో వెళ్ళి చూసుకోండి, అప్పటి వరకు లేని లుక్ కొత్తగా కనిపిస్తుంది మీకు. అవును. మీకే కొత్తగా కనిపిస్తారు. అదే మామూలుగా అందరు తీసుకున్నట్టు మనం ఏదో తీసుకున్నాం అనుకోండి, డిస్కౌంట్లోనో లేకపోతే ఏవేవో ఉంటాయి మనకి, మామూలు ఆ ఫీలింగ్ రాదు మనకి. కాబట్టి ప్రతి దగ్గర రిచ్నెస్ గురించి మీరు ఆలోచించండి. ప్రతి దగ్గర ఎంత వీలైతే అంత రిచ్నెస్ గురించి ఆలోచించండి. మీరు ఎంత రిచ్నెస్గా ఆలోచిస్తే అలా మార్చారు, మీరు అలా మారబడతారు. అర్థమైందా? మీరు ఏదైనా సరే ఉన్నతంగానే ఆలోచించండి. ఎక్కడ కూడా తగ్గకండి. ఎక్కడ కూడా మీరు తగ్గారంటే మళ్ళీ అటువైపు ప్రయాణం అనేది జరుగుతుంది. మీ ఇన్నర్ మైండ్కి ప్రతిదీ కూడా రిచ్నెస్ని అలవాటు చేయండి. అప్పుడు అదేమవుతుందంటే ఇంకా రిచ్నెస్ కోరుకోవడం అనేది మొదలవుతుంది. దాంతో మాత్రం మీరు ఇంకా ఉన్నతంగా ధనవంతంగా తయారవడం అనేది మొదలవుతుంది. ఎక్కడ కూడా మీరు తక్కువ కాదు. ఫస్ట్ అది మైండ్లోంచి ఫీలింగ్ తీసేయండి. అందుకే మనం ఏం చెప్తున్నామంటే, నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. ఈ వర్డ్ ఖచ్చితంగా మనం రోజు ఒక 2-3 సార్లు చెప్పాలి. అది అద్దం ముందు నిల్చొని మరీ చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ వాయిస్ మీకు చెప్తుంది, ఓహో నువ్వు ఎక్కడ తగ్గడానికి లేదు. ఎందుకంటే నువ్వేం చెప్పావు, నువ్వు గొప్పగా ఒప్పుకున్నావు. గొప్పగా అంటే ఉన్నతంగా, ధనవంతంగా, ఐశ్వర్యవంతంగా, సంపదతో కూడుకొని అన్ని రకాలుగా ఆనందాన్ని అనుభవిస్తూ నువ్వు ఒక ఉన్నతంగా ఉండాలి. అప్పుడు నువ్వు గొప్పగా ఒప్పుకున్నట్టు. ఈ వర్డ్ని మనం మ్యాక్సిమం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం రిపీట్ చేయాలి. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నీ వాయిస్ కూడా
బేస్ ఉంటుంది వాయిస్లో. అలాగే మీరు ఏది చేయాలనుకున్నా సరే ఉన్నతంగా చేయగలుగుతారు. దానికి తోడు విశ్వం మీకు సహకరించడం మొదలవుతుంది. కాబట్టి ప్రతి నెల బంగారం కొనాలి, ప్రతి నెల రెస్టారెంట్ వెళ్ళాలి, ఎంత వీలైతే అంత మనకు వచ్చిన దాంట్లో 10% మనం డొనేట్ చేయాలని చెప్పి. అవును. అది ఎందుకు చేయాలనే దాని మీద మనం ఇంతకుముందు మొత్తం దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మీరు వచ్చిన దాంట్లో 10% మీరు ఇవ్వడం వల్ల మీరు ఇచ్చే స్థాయికి చేరాము అని విశ్వానికి తెలియజేస్తున్నారు మీరు. కాబట్టి విశ్వం మిమ్మల్ని ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇచ్చే స్థాయిలోనే ఉంచుతుంది, ఎక్కడ మీకు తగ్గనివ్వదు. ఎందుకు, మీరు ఏం చెప్పారు, నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను చెప్పారు కదా. కాబట్టి మీకు ఇచ్చే స్థాయిలోనే మీకు అంతకు రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీరు తక్కువ భావిస్తారో మీకే ఉండకుండా పోతుంది, మళ్ళీ మీకే లేకుండా పోతుంది. అప్పుడు మీరు ఎలా ఇవ్వగలుగుతారు, ఇవ్వలేరు. కాబట్టి మీరు ఉన్న దాంట్లోంచి, మీరు వచ్చిన దాంట్లోంచి, లేకపోతే ఉన్న దాంట్లోంచి ఎంత వీలైతే అంత 10% మీరు సేవకు వినియోగించారు. ఇవన్నీ మణిమంత్ర రూల్స్లో మనం చెప్పబడతాయి, ఇంకా చాలా చెప్పబడతాయి. వీటి మాత్రం మీరు కనీసం ఇవి మాత్రం ఈ 3-4 మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా లైఫ్లో మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. మీరు ఎంత ఇవ్వగలిగితే అంతకు రెట్టింపు వస్తుంది. ఎలా వస్తుంది అనేది సబ్జెక్ట్, ఎక్సలెంట్ సబ్జెక్టు, విశ్వధర్మం. అది మనం ఏదైతే ఇస్తామో అంతకు రెట్టింపు పొందుతాం అనేది విశ్వధర్మం. ఒక సేవ రూపకంగా ఇస్తే నీకు అది అంతకు రెట్టింపుగా ఏదో రకంగా నీకు వస్తుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కొన్ని ఎగ్జాంపుల్స్, మనం కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాం. ఒక ధనవంతుడు అనుకోకుండా అలా వెళ్ళాడు, అనుకోకుండా ఒక హెల్ప్ చేశాడు. ఒకానొక సమయంలో అతనికి ఎలాంటి హెల్ప్ కూడా లేని పరిస్థితి, అనుకోకుండా విషయం వేరే వాళ్ళ రూపంలో అతనికి హెల్ప్ చేయడం జరిగింది. అంతకు రెట్టింపు అతనికి ఆ సాయం అందడం జరిగింది. అలా ప్రతి దగ్గర ఎప్పుడు విశ్వం నీ తోడుండి నీ వెనకాలండి నేను నడిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మన సబ్జెక్టులు మనకు ఎవరు ఇస్తారంటే విశ్వం మాత్రం ఇస్తుంది, ఇంకెవరు ఇవ్వరు. అందుకే మన లైఫ్ని మనమే తయారు చేసుకోవాలి. మన లైఫ్కి ఎవరు కర్త కాదు, మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఎంత వీలైతే ఎస్, ఎందుకంటే మీరు ఏది తయారు చేసుకుంటారో అదే తయారవుతుంది. ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ప్రయత్నించండి, ఎంత వీలైతే ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నించండి, చెప్పినట్టుగా పాటించండి. ఖచ్చితంగా మీ జీవితంలో రిచ్నెస్ అనేది చూస్తారు. ఎక్కడ కూడా ఏ లోటు లేదు. సంపూర్ణంగా మీ జీవితం అన్ని అనుభవించడానికి ఇక్కడ సృష్టించబడింది. దాంతోపాటు మీకు ఏమేమైతే కోరికలు ఉన్నా అవన్నీ కంప్లీట్గా తీర్చేసుకోండి. ఎందుకంటే ఒక కోరిక అలాగే మిగిలిపోయింది అనుకోండి, ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంకో జన్మెత్తాలి. అవసరమా, మనకి అవసరం లేదు. కాబట్టి ఇంతవరకు మనకు అందుబాటులోని మనం ఏమేం చేయాలనుకున్నాం అవన్నీ చేసేయండి. ఏమైనా తినాలనిపిస్తే తినండి, ఎక్కడైనా టూర్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ముందు మీరు స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత స్వేచ్ఛగా జీవిస్తే మీ యొక్క భావ ప్రకటన ఎంత స్వేచ్ఛగా మీరు చేసి అంత ఉన్నతంగా మీరు చేస్తే అంతకు రెట్టింపు లభిస్తూ మిమ్మల్ని ఉన్నతంగా విశ్వం ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలా మీరు రిచ్నెస్ అనేది మీరు దగ్గరుండి అన్నీ చూడగలుగుతారు. మీరు ఎక్కడైతే పిసినారితనం చేశారో లేదంటే ఎక్కడైతే తగ్గారో మళ్ళీ అటువైపు ప్రయాణం జరుగుతుంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గకండి, ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. మ్యాక్సిమం ట్రై చేయండి. చెప్పినట్టుగా ఈ 3-4 ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా బంగారం కొనాలి, హాయిగా బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్ వెళ్ళాలి. ఇవన్నీ చిన్నవి పాటించండి. 1 నెల 2 నెలలు మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. అప్పుడు మీకే అనిపిస్తుంది కదా, అరే ఇది చేయకపోతే అట్లా ఖచ్చితంగా చేయాలని ఒక ఫీలింగ్ వస్తుంది. అంతకు తగ్గట్టు మీకు వస్తుంటుంది. నేను చెప్తున్నాను, అంతకు రెట్టింపు వస్తుంటుంది, ఇస్తుంటుంది విషయం. వాళ్ళు ఎందరో ఎగ్జాంపుల్స్ ఉన్నారు మన క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళు ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఈరోజు ఎంత సాధించారు, ఈరోజు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. కేవలం సంపాదించడమే కాదు, ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు అనేది కూడా మనకు ముఖ్యం. కాబట్టి అవన్నీ చేయడం వల్ల ఒక హ్యాపీనెస్ అనేది మీ లోపల క్రియేట్ అయ్యి ఎప్పుడు ఉన్నతంగా రిచ్గా ఆనందంగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. ప్రయత్నించండి ఒకసారి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.